వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్స్. బాబు గారి నియోజకవర్గంలో రికార్డింగ్ చిందులు, గరం గరం అవుతున్నారు చూసిన జనాలు. పులుస చేప దొరికిందా? అసలు పులస దొరకాలని పులుసు గారిపోయేటట్టు ట్రై చేస్తుంటారు జనాలు, తెలుసా నీకు? ఆర్టీసీ బస్సులు అమ్ముతున్నారు కూరగాయలు, జర్నీ చేస్తూ బేరలాడుతున్నారు జనాలు. అధ్వానమైన తిండి పెడుతున్నారు ఆదర్శ స్కూల్లా, పెచ్చులు ఊడి పడుతున్నాయి కాకతీయ యూనివర్సిటీలా. ఏయ్ ఎవలుల్లా ఎవలుల్లా అంటున్నా. మా ఆడలేడీస్ ఫ్రీ బస్సులల్లా ఏం పని పాట లేకుండా ఉత్త పుణ్యానికి ఆధార్ కార్డు పట్టుకొని తిరుగుతున్నది అనేది ఇప్పటి నుంచి అట్లా ఎవరన్నా అంటే ఒప్పుకునే ముచ్చటనే లేదు. ఎందుకంటే మా అక్కల తెలివే వేరు. కూసున్న కాడనే కూరగాయల వ్యాపారం చేస్తారు. కావాలంటే చూడుండ్రి ఈ అక్కను. ఏంది నవ్వుతున్నారు? మీరు చూస్తున్నది నిజమే. ఓ పెద్దమ్మ కూరగాయలే అమ్మింది. అయ్యో జర మొగ్గు జోకవ్వా, గల్లీలలో గంపెత్తుకొని తిరిగే కష్టమే తప్పే జోకు. 2 బెండకాయలు ఎక్కువేస్తే బస్సులు ఉన్న వాళ్ళు అందరు కొంటారు. జోకు జోకు. మహబూబ్ నగర్ నుంచి పరిగి పోతున్న బస్సుల ముచ్చట ఇది. సాయంత్రం పూట బెండకాయలు తెంపిన పెద్దవ్వ పరిగి అంగట్లకు పోయి అమ్ముకొని వద్దామని ఫ్రీ బస్ ఎక్కింది. ఇంకేమున్నది, అందరూ ఫ్రీ బస్ ఎక్కిన మహాలక్ష్మిలే ఉండేసరికి అక్కతోనే బేరం షురువైంది. బస్సు పరిగికి రాకముందే బస్తడు బెండకాయలు కొన్నారు. మళ్ళీ అదే బస్సులో పెద్ద ఇంటికి వచ్చింది. కానీ ఫ్రీ బస్సులల్లా భలే విచిత్రాలు జరుగుతున్నాయి. పోయింది మొన్నటికి మొన్న ఒక అక్క చీరలకు ఎంబ్రాయిడింగ్ చేసి ఆమె పని ఆమె చేసుకున్నది బస్సులనే. ఇంకో అక్క ఏమో పిల్లగాన్ని బస్సులో ఊయర గట్టి ఊపింది. ఇప్పుడేమి అక్క బెండకాయలు అమ్మింది. మరి రాను రాను ఇంకేం పనులు చేస్తారో ఏమో గానీ మహాలక్ష్మి పథకం కింద బస్సు ఎక్కిన మహిళలు నిజంగా మహాలక్ష్మి లెక్కనే వ్యాపారాలు చేసుకుంటున్నారు. పోండి అట్లుంటది మరి కొందరు అక్కలతోని. అస్సలు టైం వేస్ట్ చేయరు అంతే. టీచరు ఒక ఈ స్కూల్ నుంచి ఇంకో ఈ స్కూల్కు ట్రాన్స్ఫర్ అయిపోతుర్రంటే పిల్లలు సన్మానాలు చేస్తారు, శాలువాలు కప్పుతారు, పూల గుత్తులు చేతిలో పెట్టి వాళ్ళు చెప్పిన పాఠాలను మాటలను గుర్తు చేసుకుంటారు. ఇంకా ఎక్కువ ఇష్టం ఉన్న సార్ అయితే ఏడుస్తుంటారు. కానీ అదే గిడో కాడ ఓ సారు 2 మేడమ్స్ ట్రాన్స్ఫర్ అయిపోతుంటే పిల్లలు వాళ్ళకు సన్మానం చేసిర్రు కదా అంటే వాళ్ళు జీవితంలో కూడా మర్చిపోరు. అట్లా చేసిండ్రు. గురువు దైవంతో సమానం అంటారు కదా. అందుకే విద్యా బుద్ధులు నేర్పే ఈ 3 దేవుళ్ళ వంటి టీచర్లకు ఇట్లా పాలాభిషేకం చేసిర్రు ఖమ్మం జిల్లా ముదిగొండలున్న మిట్టెగూడెం స్కూల్లో చదువుతున్న పిల్లగాన్లు. ఇప్పుడు ఈ సారు ఈ 2 మేడమ్స్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నారట. అందుకే ఇట్లా పాలాభిషేకం చేసి సన్మానం చేసిర్రు. అప్పుడు ఈ టీచర్లు కూడా మస్తు సంతోషపడ్డారు. ఈ సారు పేరు సురేష్. ఈ సారు ఈ 2 టీచర్లు కూడా పిల్లలకు మంచిగా పాఠాలు చెప్పేటోళ్ళట. ఏదన్నా అర్థమైతే లేదు మళ్ళా చెప్పుర్రన్నా చెప్పేటోళ్ళట. పాఠాలే కాదు జీవితంలో ఎట్లా ఎదగాలని మంచి మాటలు కూడా చెప్పేటోళ్ళట. అందుకే ఇంత మంచి టీచర్లు వెళ్ళిపోతుంటే పిల్లగాళ్ళు మస్తు బాధపడ్డారు. కానీ కొలువులు అన్నప్పుడు ట్రాన్స్ఫర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకు మంచిగా సన్మానం చేయాలని ఇట్లా పాలాభిషేకం. నిజంగా పిల్లల ప్రేమను ఇంతగానం సంపాదించిర్రు అంటే ఈ టీచర్లు కూడా అదృష్టవంతులే అనాలి. ఇంత గొప్ప బహుమతి వీళ్ళకు జీవితంలోనే ఏడ దొరకదు కావచ్చు కదా. మరి రాజేషు ఈ నడుమ అంతా ఎట్లెట్లనో చేస్తున్నాడు. మీర్సుతో చూస్తున్నారు కదా, ఎక్కడనో ఏదో జరిగిందని ఆ ముచ్చట పట్టుకొని తీర్ల కథలన్నీ పడుతున్నాడు. ఇక ఇప్పుడేమో వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు చేసి పైసలు అడుగుతున్నాడట. మరి గంతగానో అవసరం ఏమున్నదో ఆ పైసలు ఏం చేస్తాడో సమజైతలేదు. హలో వెంకట్, హాయ్ రా. కొంచెం అవసరం ఉన్నాయి రా, ఒక 20,000 కావాలి, అర్జెంట్ ఉంది. శాలరీ పడ్డానికి ఇస్తే ఏమైనా అడ్జస్ట్ చేస్తా. అరే ఒక 20,000 కావాలి, ఏమైనా అడ్జస్ట్ అయిపోయి. అరే ఒక 20,000 కావాలిరా, అర్జెంటుగా అవసరం ఉన్నాయి, ఏమన్నా అరేంజ్ చేస్తాం. ఆగో ఈ పప్పు మొగపోడు ఎవరిని అప్పు అడుగుతున్నాడు. ఓ దరా తీవో తరక్కి వచ్చిన కరెక్ట్ టైంకి 20,000 అర్జెంటుగా అవసరం ఉన్నాయి, కొంచెం అకౌంట్కి కొట్టరాదు, మళ్ళీ శాలరీ పడంగానే ఇచ్చేస్తాను, నీ మీద ఒట్టు. మా సాల్తి 3 నెలల కిందట తీసుకున్న 1,000 రూపాయలకి ఇంకా దిక్కులేదు. 20,000 కావాలట నా దగ్గర లేపో. ఉంటే చూడరాదు ప్లీజ్. అసలు 20,000 ఎందుకు నీకు ఇప్పుడు అర్జెంటుగా? ఏమన్నా ఈఎంఐ కట్టేది ఉందా? ఈఎంఐ లేదు, ఏ అమ్మాయి లేదు, అవసరం ఉన్నాయంటే అదే ఏం అవసరమో అని పుసుక్కనిస్తే పొట్టవలుగా తాగుతావేమో. తాగుడు కాదు, జుర్రుతా. మంచిగా ప్లేట్లో అన్నం వేసి ఆ అన్నంలో పులుసు వేసుకొని దండిగా కలుపుకొని అట్లాని ముద్ద తీసి నోట్లో పెట్టుకొని
అని జుర్రుకుంటా తింటుంటే ఉంటుంది నా సామి రంగా ఆ కిక్కే వేరప్ప. పులుసేంది జుర్రుడేంది ఏం అర్థమైతలేదు. పులుసబ్బా, పులస చేప పులుసు. పుస్తలు అమ్ముకొనైనా సరే పులస తినాలి అంటారు, కానీ నేను ఏం అమ్ముకోకుండా ఉత్తగా అప్పడుగుతున్నా గంతే పులస తినేదందుకు. అసలు పులస పులస అంటారు కానీ అంత స్పెషల్ ఏందో అర్థం కాదు నాకైతే. పిచ్చిదానా, పులస గోదావరికి ఎదురుకుంటూ వస్తుంది తెలుసా. పులస చేప టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. అసలు పులస దొరకాలని పులుసు గారిపోయేటట్టు ట్రై చేస్తుంటారు జనాలు, తెలుసా నీకు? నిజంగా అంత టేస్ట్ ఉంటుందా? వానాకాలం స్టార్టింగ్లో గోదావరిలో దొరుకుతాయి ఇవి. ఎప్పుడు పడితే అప్పుడు దొరికేటివి కాదు. అసలు లైఫ్లో ఒక్కసారన్నా పులస తినాలని ట్రై చేసే వాళ్ళు మస్తు మంది ఉంటారు తెలుసా. సరే తింటూ గానీ దానికి 20,000 ఎందుకు? ఎందుకంటే కోనసీమలో ఉన్న ఒక జిల్లాలో జాలరి వలలో కేజీన్నర పులస చేప పడితే ఆ పులస చేపను అక్కడి ఊరి మాజీ సర్పంచ్ 24,000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడట తెలుసా. ఏంటి కేజీన్నర చేపకు 24,000? సరే ఆయన ఎవరో కొనుక్కుంటే నీకెందుకు ఇప్పుడు డబ్బులు? ఎందుకంటే ఈ వార్ తిన్న దగ్గర నుంచి నాకు కూడా పులస చేప తినాలని కోరిక పుట్టింది కాబట్టి అందుకే ట్రై చేస్తున్నా. ఒక 20,000 ఉంటే నువ్వు అడ్జస్ట్ చేసినావు అనుకో, నెక్స్ట్ సారి పడ్డ చేపను నేను కొనుక్కుంటా. ఇంట చూడరాదు, కావాలంటే ఒక పీస్ నీకు కూడా పట్టుకొస్తా కానీ బాక్స్లో పెట్టి. అప్పు చేసి పప్పు కూడు అన్నట్టు నువ్వు అప్పు చేసి పులస తిందామని చూస్తున్నావా? అప్పు చేసి తింటే నీ కోరిక తీరుతుందేమో గానీ అప్పు ఎన్నటికి తీరాలి, అది ఆలోచించవా అసలు? కరెక్టే అనుకో, కానీ మళ్ళా దొరుకుతాయా చెప్పు? సాల్తీ సక్కదనం ఉంటే తినాలే, లేకుంటే ఉపాసం పండాలి కానీ గిట్లా అప్పులు చేయొద్దు. దొరకపోతే అందుకు ఏమైనా మళ్ళా రావా ఏంది? ఏటేటా ఎదురుకుంటూ వస్తాయని నువ్వే అంటున్నావు కదా. వస్తాయేమోలే కానీ లేదు కలికి లేదు. అంతకైతే పైసలు గూడేసుకొని వచ్చేసరికి కొనుక్కొని తిందు తీగని అట్లయితే తిన్నదేమన్నా కడుపుకు పడుతుంది. అప్పు లేకుండా తిన్నా అన్న తృప్తి ఉంటది. సర్లే, ఒక 500 రూపాయలన్నీ ఉంటే కొట్టు. 500 ఎందుకు? చేపలు తినాలని కుతిలేసింది కదా, కనీసం నువ్వు ఒక 500 ఇస్తే అట్లా బజార్కి పోయి రవ్వలో బంగారు తీగలో తెచ్చి వండుకొని తింటా. మళ్ళీ అప్పు అంటావు గాడిదిగా. అంతకైతే ఆదివారం నాడు నేనే వండుకొని వస్తా గానీ పోయి వార్త దేప ముందుగా. దావతిస్తానని చెప్పి ఇప్పటి వరకు దిక్కు దివానా లేదు. ఏడాది నుంచి ఏమన్నట ఆదివారం పూట వండుకొచ్చి పెడుతుందట. ఈమె తెచ్చేసరికి ఆదివారం కాస్త అంతం వారం అవుతుంది. ఇట్లా కాదు, ఇంకెవరి దగ్గర ట్రై చేయాలి. ఆదర్శ పాఠశాలలు అంటే ఆదర్శంగా ఉంటాయి. పిల్లలకు మంచిగా క్రమశిక్షణ ఉంటుంది, హాస్టల్ సౌలతి ఉంటుంది, మంచిగా భోజనం పెడతారు, రామసక్కదనంగా చదువుకుంటారు, అనుభవం ఉన్న టీచర్లు పాఠాలు చెప్తారు, జల్దిగా భవిష్యత్తుని ఎంచుకొని వాళ్ళు అనుకున్న చదువుతారు అని అవ్వాయిలు ఆలోచన చేసి ఆదర్శ స్కూళ్ళకు పంపుతారు. ఇంకా పంపుతున్నారు, చూస్తున్నాం కదా. అయితే అసలు అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయంటే శివా, ఇవేం కూరగాయలు, ఇవేం బెండకాయలు, ఇదేం గలీజు అని అనకండి. ఎందుకంటే ఈ ముదిరిపోయిన బెండకాయలనే పిల్లలకు వండి పెట్టినరట, వాళ్ళు తిన్నారట. కావాలంటే ఒక స్టూడెంట్ తండ్రి చెప్తున్నాడు ఈనండి. ఇవే బెండకాయలు వండడం జరిగింది. వాళ్ళు పిల్లలు ఏమంటా ఉన్నారంటే, ఈ బెండకాయ కూర తినడానికి లేదు, ఆల్రెడీ నిన్న వండితే మేమందరం తినలేక పారబోసినాము, ఇక్కడ ఒక చెట్టు దగ్గర పోసినామని కూడా చూపించారు వాళ్ళు. ఇది కథ. ముదిరిపోయిన బెండకాయలు, పుచ్చిపోయిన పచ్చిమిర్చి, ఉడకని కోడిగుడ్లు, ఏ కూర వండినా చూసినా మొత్తం వంకలే. కూరగాయలే కాదు, ఒక్కసారి పిల్లలకు వచ్చే మంచినీళ్ళ నల్ల దగ్గర పరిస్థితి చూడండి ఎట్లున్నదో. స్కూల్ కట్టినప్పుడు బోరు పడలేదని వాటర్ పైప్ లైన్ వేస్తే అందులో నుంచి నీళ్ళు వచ్చుడే బంద్ అయిందట. మీదికెంచి ఇప్పుడు వాడుతున్న వానలకు పైపులన్నీ బురదల నాని ఇంత గలీజ్గా తయారైంది. మరి ఆఫీసర్లు ఎందుకు పట్టించుకుంటలేరో, స్కూల్ దగ్గర పట్లున్న ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు ఎందుకు వీళ్ళ తిప్పలు తీరుస్తలేరో గానీ పిల్లలకు పెట్టి తిండిని చూసి ఇంటి దగ్గర ఉన్న అయ్యవాళ్ళు గాబరాపడుతున్నారు. ఈ పాఠశాల ఏ రకంగా ఆదర్శమో వాళ్ళకే తెలవాలి గాని ఈ ఆదర్శ పాఠశాల కథ ఇట్లుంటే, వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో అమ్మాయిల హాస్టల్లో చూడండి ఎట్లా పెచ్చులు ఊడిపడ్డాయో. అదృష్టం ఏంటంటే అందరికందరూ అప్పుడే బయటకు వెళ్ళిండ్రట. వాళ్ళు వచ్చేసరికి గింత కథ అయిందన్నట్టు. చదువుకుందామని వస్తే సంపే కథ చేస్తున్నారు. మాకు కొత్త హాస్టల్ కట్టియండి, సవలతులు పెంచండి అని అధికారులతో పంచాది పెట్టుకున్నారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జల్దిగా విద్యాశాఖ మంత్రిని నియమించి హాస్టల్లో, స్కూళ్ళల్లో పిల్లలకు తక్లీఫ్ లేకుండా చూడండి అయ్యా. లేకుంచిగో ఇట్లా ఒక దగ్గర పుచ్చిపోయిన కూరగాయలు పెట్టుడైంది, ఇంకో దగ్గర పెచ్చులూడి పడుడైంది. పరిస్థితులంతా ఆగమాగా ఉన్నాయి, చూసుకోండి జరా. తెలంగాణలో చాలా మంది జనాలకు వాళ్ళ ఎమ్మెల్యే పేరు తెలియకున్నా కామారెడ్డి ఎమ్మెల్యే పేరు తెలిసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ సార్ మీద గెలిచి రికార్డు సృష్టించిండు కాబట్టి. ఆ ఎమ్మెల్యే సార్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు మంచి మంచి పనులు చేయబట్టే గెలిచిండని టాక్ వినబడ్డది కదా. మరి ఏమైందో ఏమో కానీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సార్ ఇంటి పక్కనే జనాలకు ఇబ్బంది అవుతుందిలా. ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు,
చూడుండ్రి ఎసోంటి నీళ్ళ కష్టం వచ్చిందో. రోడ్ల పక్కన ట్యాంకర్ల క్యూలు, గల్లీకో 2 వాటర్ ట్యాంకులు, ఇంటి ముంగట 2-3 డ్రమ్ములు, ఇంట్లోలంతా కలిసి నీళ్లు పట్టుడు. ఇగో ఇదే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సార్ ఇంటి పక్కన గల్లీలో పరిస్థితి. తాగేదందుకు నీళ్లు లేవు, స్నానాలకు నీళ్లు లేవు, ఇంట్లకు బిందెడు నీళ్లు రావాలంటే ట్యాంకర్ను విలువాల్సిందేనట, డబ్బులు కట్టాల్సిందేనట, నీళ్లు నింపుకోవాల్సిందేనట. అట్లయితేనే ఇంట్లో అమ్మలక్కల పనులు తీరుతున్నాయని అంటున్నారు. అంతేనా అక్క? చాలా మంది పేదవాళ్ళు డబ్బులు పెట్టి అనుకుంటున్నారు, ఇబ్బంది అవుతున్నాయి. అది గవర్నమెంట్ గుర్తించి మా గోదావరి జనాలు వారంకు ఒక 3 సార్లు ఇవ్వాలని కోరుతున్నాం. విన్నారా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సారు? జర వీళ్ళ తిప్పల తీర్చుండి సారు. వాళ్ళు ఏం రోడ్లు అడుగుతలేరు, కాంట్రాక్ట్లు అడుగుతలేరు, బుక్కెన్ నీళ్లు అడుగుతున్నారు. గంతే జర ఉపాయం ఏందో చెయ్యండి. అట్లనే కాంగ్రెస్ లో కొత్తగా చేరిన పోచారం సారు కండ్లారా చూసి చెవులారా వింటున్నారుగా. ఇక ఎట్లా రేవంత్ దగ్గర జర మీకు పలుకుబడి ఎక్కువే కావచ్చి వీళ్ళకు మంచి నీళ్ళు వచ్చే ఉపాయం చెయ్యండి జర. ఇక వీళ్ళ బాధ ఇట్లుంటే అటు మహిబాద్ జిల్లా మరిపేడలో మాకు రోడ్లు వేయిస్తారా వేయించరా, ఓట్లప్పుడు వచ్చి ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఎందుకు మా దగ్గరికి వస్తలేరు, మా సమస్యలు వింటలేరు అని బురదల్నే కూర్చొని ధర్నాకు దిగిండు ఒక అన్న. అగో ఈ అక్క కూడా ఏమో అంటున్నది కదా, మాకేం చేయలేదు, మా బురదలు ఇట్నే ఉంటున్నాయి, మా రోడ్లు ఎవరైనా బాగా చేస్తాడా, ఓట్లప్పుడైతే ఓటు వేయని వస్తారు, ఇల్లు తిరుగుతారు, మరి ఇప్పుడు ఎందుకు రారు? మరి సింపుల్ అక్క, ఓట్లు లేవు కాబట్టి మీ దగ్గరికి ఎవరు వస్తలేరు గంతే. మీ గల్లీ నుంచి ఎమ్మెల్యే ఎంపీలు మంత్రుల కార్లు తిరిగి వాళ్ళ కార్లకు బురద అంటితే వేసేటోళ్ళు. అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కారు పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో చేర్చుకునే బిజీలు ఉన్నారులే అక్క. అక్కలు వరంగల్ జిల్లా మంత్రులు సీతక్క సురేఖ అక్కలు చూసిండ్రా, ఇన్ని రోజులంటే ఓట్లని అంటిరి, జర ఇప్పుడని ఇలా కష్టాలు తీర్చుండ్రు అక్కలు, మీకు పుణ్యం ఉంటది. ఎక్కడ ఏ వార్తున్నా మా రిపోర్ట్ అన్నలు ఆడిపోయి ముందు మైక్ పట్టుకొని వార్త చెప్పుకుంటే లైవ్ ఇస్తారు కదా. అట్లనే గిడొక రిపోర్టర్ అన్న కూడా వరదల మీద రిపోర్టింగ్ ఇస్తున్నాడు. ముందు జనాలు కూడా ఉన్నారు. ఇక ఇంతల్ని ఏమైందో చూస్తే ముందు నవ్వుతారు, తర్వాత పాపం అని అంటారు. ఎందుకంటే అది నేను చెప్పుడు కాదు కానీ మీరే చూసేయండి. నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. కాదానుల్లో మరి చాలా మంది ఇది చూడంగానే నవ్వుకున్నది హిహి అని, కాకపోతే నిజంగానే ఇది చాలా సీరియస్ మ్యాటరు. రిపోర్టింగ్ ఇస్తుంటే దరి ఒడ్డు ఊలుడుతోనే అల్లనే పడ్డాడు పాపం. ఇంకా ఈ అన్నకి ఈత వచ్చు కాబట్టి ఈత కొట్టుకుంటా దరిదానికి వచ్చిండు. ఎక్కన్నా ఎక్కిగా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అయ్యో మెల్లగా ఓ అన్నలు అక్కలు మీది గుంజుర్రి. హుష్ని జర్రంత అయితే ఈ పెద్ద మనిషి కూడా పడేటోడు, నయ్యమైంది. మెల్లగా ఎక్కువ. అమ్మయ్యా, మొత్తానికి మీది గుంజిర్రు. అస్సోంలో వరదలు బాగా వస్తే ఈ నది ఒడ్డున నిల్చుండి లైవ్ ఇయ్యబోతుంటే ఇట్లయింది. కానీ చూస్తున్నారు కదా జనాలు, మా రిపోర్టర్ అన్నల కష్టాలు ఇట్లుంటాయి. వార్త కోసం ఎంత దూరమైనా పోతారు, ఎంత కష్టమైనా చేస్తారు. వారెవ్వా, పులులు ఏమన్నా డాన్స్లు ఆడుతున్నారా? ఒకరిని మించి ఒకరు చెప్పులు వేస్తున్నారు. అగో పులులు అంటావు, మనుషులను పిలిచినట్టు పిలుస్తావేంది పిల్ల అందాం అనుకుంటుర్రా? అయితే వీళ్ళు మనుషులే, కాకపోతే పులులుగా మారి డాన్స్ చేస్తున్నారు. చూసిండ్రా పులేశంలో ఉన్న ఈ అన్నలు ఎట్లా ఎగురుతుర్రో, సేమ్ పులుల లెక్కనే తలకాయలు పెట్టుకొని తగ్గేదేలా అనుకుంటా చెప్పులేస్తున్నారు. ఏయ్ గుండం చుట్టూ గుండ్రంగా తిరుక్కుంటా జోరుగా డాన్స్లు ఆడుతురు ఇట్లా. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారం ఊరిది. ప్రతి ఏడాది పీర్ల గుండం కాడ గిట్లనే పెద్ద పులి వేషాలు వేసే గుర్తుంటారు. పీర్ల కాడ మొక్కుకున్నోళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరితే పులేశం వేస్తామని మొక్కుకునుడు ఇక్కడ ఆచారం అట. ఇక వాళ్ళ కోరిక నెరవేరితే వచ్చే ఏటికల్లా పులేశం వేసి గుండం చుట్టూ తిరుగుతారు. ఇక వీళ్ళిట్లా పులేశాలేసి ఆడుతుంటే ఊరలో సంతోషంగా చూస్తారు. ఇగో ఇవి ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతోనే కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30 మళ్ళా తిరిగి ఉదయం 8:30 మర్చిపోకుండా చూడండి. టాటా.